రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపినరు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ మీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్టసభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది.